అతని పేరు జోసెఫ్, కార్పెంటర్. పెళ్ళికి ముందు వీడికి పిల్లోడు. అంటే వీళ్ళు ఏమంటారు, దేవుడు కమ్ముకున్నాడు, యెహోవా కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు. దానికి ఏం ఎవిడెన్స్ ఏం లేవే. హాయ్, గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలండి. బాగున్నారా? నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక వీడియో చూశాను, మీకు తెలిసిందే. ఆయన పేరు డిచ్కీ బాబా. ఆయన బాగా ఉమనైజరు, ఆయన దొంగ బాబా. ఆయన పేరు కూడా డూప్లికేటే. చాలా వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. ఆయన పేరు రాధాకృష్ణ అడ్డా అంట. మరి ఆయన కోసం చాలా మాటలు విన్నాం. ఈయనేమో కాషాయ బట్టలు వేసుకుంటాడు, ఊరి మీద ఆంబోజులకు పడిపోతాడు. ఆయన ఎప్పుడు క్రీస్తుని దూషిస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన మాటలు వినండి. మంట నాన్న ఎవరో ఎంతమంది నాన్నలో చెప్పుకోలేని స్థితిలో ఇతను పెట్టిందిగా. నేను ఎలా పిలుస్తాడు? పుట్టకనే డౌట్ఫుల్ చేసింది కదయ్యా. ఓకే, మరి ఏసు ఎప్పుడు పుట్టాడు అడుగు. చెప్పలేరంటారు వాళ్ళు. నేను 25 లక్షలు ఇస్తా అన్నాను ఆయన. 1000 మంది మధ్యలో చెప్పా. 25 ఇస్తా, 25వ తారీఖు అతను పుట్టాడని నిరూపించా. పుట్టిన చోట్లో రాముడికి గౌరవం ఉంది, రాముడు పుట్టిన దేశంలోనూ ఉంది. కృష్ణుడు పుట్టిన మధురలో అక్కడ కూడా చర్చిలు కట్టేస్తున్నారు కదా. అక్కడ చర్చిలో ఎన్ని ఉన్నాయి అడుగోసారి, ఎన్ని కట్టారు అడుగు. ఆయన లేవనెత్తిన 5 మాటలు ఏంటి ఈ వీడియోలో చెప్తున్నాడు ఏంటి తెలుసా? ఎవరైనా వాళ్ళ పుట్టిన ఊర్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందట, యేసుకు లేదంట. అంటే యేసుకి ఇజ్రాయెల్లో రెస్పెక్ట్ లేదట. అది ఈ సంగతి ఏం చెప్పేది. కానీ ఈ సంగతి యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నప్పుడే చెప్పాడు. ప్రవక్తలు తన స్వదేశమందు ఘనపరచబడరు అని చెప్పాడు అతను. కాబట్టి యేసు చెప్పినట్లే జరుగుతుంది. అది యేసు ప్రభుకి దేశద్రోహం, దైవ దూషణ కింద వారు శిక్ష విధించారు. కాబట్టి ఆయనకు ఒక అబద్ధ ప్రవక్తగా శిక్ష విధించినప్పుడు ఇంకెక్కడండి రెస్పెక్ట్ ఉంటుంది చెప్పండి? ఆ దేశంలో ఉండదు కదా. అయితే ఇది బైబిల్లోనూ చక్కగా దీని ఆన్సర్ ఉంది. దాని ఆన్సర్ ఎక్కడ ఉందంటే నేను తర్వాత మీకు చెప్తాను దాని ఆన్సర్ ఎక్కడ ఉంది. ఈయన లేవనెత్తిన 5 పాయింట్లు నేను చెప్తాను. ఈయన మాట్లాడుతున్నారు. మేరీ అమ్మట పెళ్లి కాక ముందు బిడ్డను కన్నదంట, ఆయన యేసుక్రీస్తట. అవును, అది బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే క్రీస్తు దేవుని శక్తి ద్వారా పుట్టాడు. అది కూడా యోసేఫ్తో ప్రధానమైన తర్వాత వారిద్దరు ఏకము కాక ముందుపే పుట్టాడు. మత్తయి సువార్త 1:18 రాయబడి ఉంది. కాబట్టి పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయనే యేసుక్రీస్తు. లూకాసు వార్త 1:34 మరియమ్మ పురుషుని ఎరగని స్త్రీ అని రాయబడి ఉంది. కాబట్టి దూత వచ్చి ఆమెతో మాట్లాడుతుంది అనమాట. లూకాసు వార్త 1:34-35 సర్వోన్నతమైన దేవుడు ఆ పరిశుద్ధాత్మని నీ మీద కమ్ముకొనును, సర్వోన్నతమైన శక్తి నీ మీదకి వచ్చును, నువ్వు గర్భవతి కుమారుని కందువు, ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని పిలువబడును. బైబిల్లోనే రాయబడి ఉంది కదా. నీకు అసలు అభ్యంతరం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు దేవుని శక్తి ద్వారా యేసుప్రభు పుట్టాడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టాడు. తండ్రి ఎవరో తెలియదు అని అంటావు. ఎందుకు? నీకు తెలియదు, మాకు తెలుసు కదా. ఆయన దేవాది దేవుడు, సర్వశక్తివంతమైన. మాకు ఆధారితమైన పుస్తకం ఇదే. దీనికి మించి బయటికి మేము వెళ్ళము, బయట నుంచి ఏది ఇందులో తేము. అలా చేసిన వ్యక్తులకి తెగుళ్ళు వస్తాయని బైబిల్ చెప్తుంది. నీకు గ్యారంటీ తెగుళ్ళు వస్తాయి. చరిత్రలో ప్యాంతర్ యేసుప్రభు పుట్టాడు. చరిత్ర ఎవరికి కావాలండి? మీ దొంగ చరిత్రలో ఎవరో దొంగ యేసుప్రభు క్రీస్తు పడిన వారు రాసిన పుస్తకాలు మేము ఫాలో అవుతామా? అది చరిత్ర అవుతుందా? అది దొంగ చరిత్ర అవుతుంది. 8 మందిలో యేసుప్రభు కాశ్మీర్కి వచ్చాడని ఒక దొంగ చరిత్ర రాశారు. యేసుప్రభు ఇండియాకు వచ్చాడని దొంగ చరిత్ర రాశారు. యేసుప్రభు ఇంకెక్కడెక్కడికి వెళ్ళాడని రాశారు. ఎవరు నమ్ముతారు అవన్నీ? మీలాంటి దొంగలే నమ్ముతారు, ఇంకెవరు నమ్మరు. కాబట్టి యేసు అంటాడు, నేను పైవాడును మీరు కిందవాడు అని యోహాను సువార్త 8:24 అంటాడు. నీకు బైబిల్ నువ్వు చదవు, నువ్వు దుర్మార్గుడువు, మీరు యేసుప్రభుని దూషిస్తూ ఉంటాడు ఈ డిచ్కీ బాబా. మరి ఈయన అంతం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియదు. కానీ చుట్టూరు చీడ పురుగులు తగిలి, గజ్జి వచ్చి, నోటు మీద పొక్కులు మొలిచి, క్యాన్సర్ వ్యాధితో సఫర్ అయ్యి లాస్ట్లో అట్లా చనిపోతారు.
ఆనాడు ఆమద్ దీదాద్ కూడా అలాగే చనిపోయాడు, యేసుప్రభుని దూషించి యేసుప్రభు మీద చెడ్డగా చెప్తూ ఆమద్ దీదాదు బెడ్ మీద మంచినీళ్ళు లేకుండా చనిపోయాడు. కాబట్టి అలాంటి రోజులే వస్తాయి, నువ్వేం తొందరపడకో, మీలాంటి వాళ్ళందరూ కాళ్ళ గర్భంలో కలిసిపోతారు. డిచ్కి బాబా, యేసుప్రభు ఎవరికి పుట్టాడో తెలీదా? పరిశుద్ధాత్మకు పుట్టినవాడు యేసుప్రభు, తన తండ్రి అయిన దేవుడు యెహోవా. దేవుడి శక్తి ద్వారా మేరీ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకొనును. పుట్టబోయే కుమారుడు సర్వోన్నతమైన దేవుని కుమారుడని పిలువబడను. లూకాసు వార్త 1:35. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాన్నే. 34. ఇది ఎలాగ జరుగునని చూస్తానగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, మనిషి కాదు, దేవుని శక్తి నీ మీదకి వచ్చును. కాబట్టి సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. మరియు ఈ విషయం దూత వచ్చి మరియకు చెప్తుంది. ఆ విధంగా ఆమె బిడ్డ కానీ ఆ మాట యోసేపుకి చెప్పిన తర్వాత ఇరువురు కలిసి పెంచి పోషించి పెద్దవాడు చేసి మరి ఆయన్ని దేవుని కుమారుడు అనే ఆ విషయాన్ని హృదయంలో దాచుకొని మరి 30 సంవత్సరాల తర్వాత యేసుప్రభు ఆయన పరిచర్యలో అన్ని మాటలు చెప్తాడనమాట. నేను దేవుని కుమారుడును, నా తండ్రి పరలోకమందు ఉన్నాడు, నేను ఆయన దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. దేవుని రాజ్యమును ఈ భూమి మీద నాటడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇంత దివ్యమైన పనికి వస్తే పాపములో పొట్టాడు పడుతున్న ఈ మనుషుల కోసమని యేసుప్రభు వస్తే ఎంత దుష్టు మాట్లాడుతావు నువ్వు. నీకు అసలు బైబిల్ తెలుసా? నీకు చరిత్ర తెలుసా? నీకు ఏమీ తెలీదు. యూదుల గ్రంథం తెలుసా నీకు? సరే, ఇంకేటన్నావు? తన సొంత దేశంలో ఆయన, అవును, సొంత దేశంలో ఆయన అంగీకరించబడ్డాన్ని యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త 4:44. యేసుప్రభు చెప్పిన తర్వాత మరి అట్లనే ఉంటుంది కదా. ఏమని రాయబడి చూడు. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. యోహాను సువార్త 4:44. నిశ్చయంగా యేసుక్రీస్తు తన సొంత దేశమందు ఘనత పొందడు, ఆయన ఇంకో ప్రపంచమంతా ఆయన అంగీకరించబడతాడని యేసుప్రభు చెప్పాడు. ఇది రోమిల్ గ్రంథం 11:11 రాయబడి ఉంది. ఏంటంటే యేసు మరలా వచ్చే వరకు యూదులకు కఠిన మనసు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే అప్పుడే ఆ సువార్త ప్రపంచమంతా కూడా తనవారు తన దగ్గరికి వస్తే తనవారు అంగీకరించలేదు కనుక ఈ సువార్త ప్రపంచమంతా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించకపోతేనే సువార్త ప్రపంచం అంటే మనకి కృపగా మారి మనకి రక్షణ కారణమైంది అని ఎఫెసీయుల గ్రంథం 2:1 అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. నీలాంటి మూర్ఖుడికి ఏట అర్థమవుతుంది? నీకు బైబిల్ తెలుసా? నువ్వు మహా దుర్మార్గుడు, దుష్టుడు. ఎప్పుడు క్రైస్తవులు మనోభావాలు దెబ్బకొట్టడము, దెబ్బతీయడము, యేసు ప్రభువుని దూషణ మాట్లాడటము, మరియమ్మని దూషించడము నీ పని. పురుషుని ఎరగని స్త్రీ అన్నప్పుడు ఆమె ఎంత పవిత్రురాలని నీకు అర్థమైందా? దేవుడే వచ్చి ఆమె గర్భంలో కుమారుడు పెట్టినప్పుడు ఆమె ఏం చేస్తుంది? అలాగే జరుగును గాక అని అన్నది. దేవా, నీ మాట ప్రకారంగా జరుగును గాక అని అన్నాడు. అలాగే దేవుడు ఆమెను దీవించి ప్రపంచంలో ఆమె ధన్యురాలు, దేవుని కృప నీ మీదకి వచ్చింది అన్న దూత చెప్తుంది అనమాట. 29 శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా దూత, భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. మరి అమ్మ ఎంత పరిశుద్ధురాలు, దేవుని కృప పొందిన స్త్రీ అనమాట, దయాప్రాప్తురాలు అంటారు. అంత మంచి స్త్రీని నువ్వు అవమానిస్తావా? తండ్రి ఎవరో తెలీదా? ఎవరికన్నాదో తెలీదా? దుష్టు మాట్లాడి అసలు నువ్వెవరికి పుట్టావు నీకు తెలుసా? నీ తండ్రి పేరు నీకు తెలుసా? తల్లి చెప్పేవారికి ఎవరు తండ్రి పేరు తెలుసు. కాబట్టి ఈ రెండు నేను క్లారిఫై చేశాను. ఎవిడెన్స్లు కావాలా నీకు? దేవుడి కార్యాలకి ఏం ఎవిడెన్స్లు ఉంటాయండి? దేవుడు అన్నాడు ఈ కార్యం చేస్తాను, మీరు ఎప్పుడు నమ్మలేరు. సైన్స్ కూడా అంతుపట్టని కార్యం దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నీకు తెలుసా? దానికి ఎవిడెన్స్ ఉందా? లేదు. కాబట్టి నువ్వు గ్యారంటీ నరకానికి వెళ్తావని నేను చెప్తాను. సరే ఇంకో క్వశ్చన్ ఏంటన్నావు? 25లో పుట్టాడు. 25లో పుట్టాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎట్లా? బైబిల్లో డేట్లు రాయబడి యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఆయన జన్మించాడు. డేట్లు రాయబడు. అప్పుడు గరుగోలేని క్యాలెండర్ లేదు కాబట్టి యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఆయన పుట్టాడు. ఆయన కోసమని లూకాసు వార్త 2 తిబీరియా కాలములో జనగణన జరిగినప్పుడు మరియా తన కుమారుని తన
గర్భవతి అయి అక్కడికి వచ్చి పశుశాలలో పేరు రాసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన బిడ్డను కన్నట్లు ఉంది. కాబట్టి టిబీరియా కాలములో అగస్తస్కే రాజు చెప్పిన సమయంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ దినములలో సర్వలోకం ప్రజాసంఖ్య రాయబడెను. కైసర ఐగుప్తు ఆజ్ఞాయను ఇది కురేని దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదట ప్రజాసంఖ్య. అందుకు ప్రజాసంఖ్యలో రాయబడు తమ తమ పట్టణం వెళ్ళేది. యోసేపు దావీదు వంశపు గోత్రములని పుట్టినవాడు కనుక తన భార్యకు ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండే మరియానతో కూడా సంఖ్యలో రాయబడుటకు గలియ నజరేత్ అని యూదా దేశమునలో బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాను. బెత్లెహేముకు వచ్చాడు, అక్కడ బిడ్డ కన్నది. పేరు రాయించుకోవడానికి వచ్చాడు. చాలా ప్రూఫ్, ఎవిడెన్స్ లేవట. లంపగా కొడితే అప్పుడు బుద్ధి వస్తుంది నీకు. నీలాంటోడు దుష్టుడికి ఎవరు నమ్మరండి. ఇదిగో బైబిల్లో ఎవిడెన్స్ ఉంది. ప్రజాసంఖ్యలో రోమా ప్రజాసంఖ్యలో యోసేఫు మరియా పేరుంది. అక్కడ బిడ్డకు అన్నారు. బిడ్డ పేరు కూడా రాయించారు. బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంది. నీకేంటి డౌటు? నీకు డౌట్ ఏంటి? సో నీ 3 క్వశ్చన్లు ఆన్సర్ చెప్పాను, 4 క్వశ్చన్లు ఆన్సర్ చెప్పాను. 4వ క్వశ్చన్లో సొంత దేశం ముందు గణపరచబడ్డా, అలా గణపరచబడ్డా అని యేసుప్రభువే చెప్పాడు. కాబట్టి ఆయన అక్కడ గణపరిచాడు, ప్రపంచమంతా గణపరచబడతారు. ఇన్ఫ్యాక్ట్ మెస్సయ్య మళ్ళీ వచ్చినప్పుడు వారే అంగీకరిస్తారు, ఈయనే కదా మనం సిలువేసితిమి అని అంగీకరించి ఆయన పాదాలకు దండం పెడతారు యూదులు. అప్పుడు వాళ్ళు రక్షణ పొందుకుంటారు. ఫిలిప్పీల గ్రంథం 2:10వ వచనం ప్రకారంగా ఆయన అధికంగా ఆయన నామం దేవుడు హెచ్చించినప్పుడు సకల భూజనులు ఆయన నామాన్ని నమస్కారం చేస్తారు. పైనామము ఇది ఆయన ప్రతి మోకాలు ఆయనకు లొంగును అని రాయబడు. కాబట్టి నువ్వు కూడా ఒకరోజు యేసు ప్రభుకి మోకాలు వేసి ఆయనకు ప్రార్థన చేసే రోజులు వస్తున్నాయి. అందుకోసం మనం వెయిట్ చేద్దాం. ఇలాంటి మూర్ఖుడి కోసం ప్రార్థన చేద్దాం. నువ్వు ఎన్ని చెప్పినా నీ 4 క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయము. ఆ 25 లక్షలు ఏదో మాకు ఇచ్చేస్తే కరెక్ట్. డేట్ కూడా నేను చెప్పాను. ఎందుకు నీ ఇచ్చిన 4 క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులారా విన్నారు కదా, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అయితే నాకు లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్ కాకపోతే మీరు నాకు కమెంట్ పెట్టవచ్చు. కానీ నేను కరెక్ట్గా చెప్పానని నాకు తెలుసు. మనోహర్ దాస్ గారు, మీకు అర్థమైందా? మీరు బైబిల్ చదవండి. ఈ దుష్టత్వం నుంచి దూరం వెళ్ళిపోయి మంచి బ్రతకండి, సత్యాన్ని అంగీకరించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ ఒక వీడియో కలుసుకుంటాం. నేను మీ మాస్టర్